ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఐ టేక్ దిస్ వండర్ఫుల్ టైమ్ టు గ్రీట్ యూ ఆల్ ఇన్ ద హైలీ ఎస్టీమ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రతిరోజు ఉదయం ఒక వాగ్దాన సందేశాన్ని మనం వినడం వలన దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తూ ఆయన వాగ్దానంలో ఉన్న బలాన్ని మనం పొందుకుని ప్రభువును స్తుతిస్తున్నాం. ఒక క్రైస్తవునికి దేవుని వాగ్దానాలు చాలా బలాన్ని ఇస్తాయి. వాగ్దానాలను ధ్యానం చేయడం వలన, వాగ్దానాలను స్మరించుకునడం వలన, వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్పు కొరకు ప్రార్థన చేయడం వలన ఖచ్చితంగా దేవుని బలాన్ని మనం పొందుకుంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మేము ముందుంచుతున్నాం. మీరందరూ కూడా ఈ వాగ్దానాన్ని విని ఆ నెరవేర్పు కోసం బలంగా ప్రార్థన చేయండి. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ విత్ యూ, ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 124 and verse 8. 124 కీర్తన 8వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. Our help is in the name of the Lord who made heaven and earth. మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? చాలామంది నన్ను అడుగుతుంటారు, వెస్లీ గారు మీకు పైనుండి ఏమైనా సహాయం ఉందని. ఖచ్చితంగా ఉందమ్మా. అయితే పైన అనేది నువ్వు అనుకుంటుంది కాదు, నేను అనుకుంటుంది. అదేనంటే నా దేవుడి దగ్గర నుండి. ఎస్, మనందరికీ సహాయం ఆయనే. ఆయన దగ్గర నుండే మనకి సహాయం లభిస్తుంది. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశములు సృజించాడు కాబట్టి. నీ దేవుడు ఎలాంటి వాడు? నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి అనుభవాలను కలిగినవాడు? నీవు స్తోత్రిస్తున్న దేవుడు, సన్నుతిస్తున్న దేవుడు ఎంత శక్తిగలవాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలనగా చదివితే దేవుని మహత్తైన మాట ద్వారా సమస్తాన్ని ఆయన ఏ విధంగా కలుగు చేశాడో స్పష్టంగా మనం చూడొచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? మనం చూస్తున్న ఈ సువిశాల విశ్వాన్ని ఆయన ఎంత చక్కగా కలుగు చేశాడు. కలుగు చేయడం మాత్రమే కాకుండా చక్కగా నిర్వహిస్తున్నాడు ఆయన. ప్రతి విషయాన్ని కూడా ఆయన పట్టించుకుని నిర్వహించే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మన హృదయాల్లో కలిగి ఉన్న మనము ప్రతి చిన్న విషయానికి ఎందుకు కలవరపడుతున్నాం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు అధైర్యపడుతున్నాం? మన జీవితంలో చెలరేగుతున్న తుఫానులను బట్టి ఎందుకు కృంగిపోతున్నాం? పరిశీలించేయండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక శ్రమను ఎదుర్కొన్నప్పుడు, లేదా ఒక కష్టం నీ జీవితంలో వచ్చినప్పుడు, నువ్వు అనుకోని ఒక శ్రమ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ఒక తుఫాను లాంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చేసినప్పుడు నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన దేవుని వైపు ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన వైపు మరలుస్తావో నీలో గొప్ప స్ఫూర్తి వస్తుంది, నీలో ప్రోత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమన్నా తెలుసా? అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకున్న ఈ చిన్న సమస్యను ఎందుకు తొలగింపడు? ఎందుకు నాకు విజయాన్ని ఇవ్వడు? ఎందుకు దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వడు? ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు చూడగలుగుతావు. ఆయన వైపు చూడడం వల్ల ప్రోత్సాహాన్ని పొందుతావు. ప్రభునందు ప్రియులారా, ఆయన నామము శక్తిగల నామం. యేసయ్య నామంలో ఉన్న శక్తి అనుభవంలోనికి వచ్చిన వారికి బాగా తెలుస్తుంది. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మేయండి అని చెప్పలేదు. దేవుని రుచి చూడండి, ఆయన ప్రేమను రుచి చూడండి, ఆయన క్షమించే గుణాన్ని రుచి చూడండి, ఆయన దీన మనస్సును గుర్తించండి. చాలామంది యేసు ప్రభు ప్రేమను రుచి చూడకుండానే మాకు వద్దండి, మాకు అక్కర్లేదండి అని చాలామంది తృణీకరిస్తూ ఉంటారు. అయితే నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడని, నీ కోసం ఈ లోకాన్ని దిగి వచ్చాడని, నీ కోసం శిలువలో మరణించాడని, నీవు నేను చెల్లించవలసిన పాప క్రయధనాన్ని యేసు ప్రభువే మన కోసం చెల్లించాడని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో మన ఆనందానికి అవధులు ఉండవు. జీవిత పరమార్థంలోకి నువ్వు వస్తావు, కృపలో స్థిరపడతావు, మహిమతో నింపబడతావు. ఇప్పుడు దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది. నిజమే, దేవుడు మన సహాయకుడని అనేక లేఖన భాగాలు సాక్ష్యమిస్తున్నాయి. నీ శ్రమలో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో. నీ ఇబ్బందుల్లో నీకు సహాయానికి వస్తే మరలా వాళ్ళు ఇబ్బంది పడతామని చాలామంది దూరం అయిపోతున్నారేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ సమస్య ఎంత తీవ్రమైందైనా,
నీ కష్టం ఎంత భయంకరమైందైనా, ఎలాంటి నష్టాల ఊబులోనే ఉన్నా నీకు సహాయం చేయడానికి ఎంతవరకు రావాలో అంతవరకు ఆయన రాగలడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన జలరాశుల్లోంచి నన్ను పైకెత్తాడని కీర్తనాకారుడు అన్నాడు. ఆయన చెయ్యి చేరుకోలేని ప్రాంతం అంటూ ఏది లేదు ప్రపంచంలో. నువ్వు ఎంత దిగజారిపోయిన అనుభవంలో ఉన్నా, ఎంత అట్టడుగు స్థానానికి నువ్వు వెళ్ళిపోయినా, నా దేవుని హస్తం నిన్ను చేరుకోగలదు. దేవుని ప్రేమ నిన్ను చేరుకోగలదు. ఆయన వెలుగు నిన్ను తాకగలదు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ముందుకు సాగిపోదామా? కృంగిపోవద్దు. ప్రతి చిన్నదానికి అధైర్యపడద్దు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి బాధపడద్దు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి. లేఖనాలను పఠించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోండి. ఆయన ప్రేమను తెలుసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ విషయంలో నేను చేస్తున్న ప్రార్థన కూడా అదే. దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని దేవుని సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన ప్రభువా, నీ వలనే మాకు సహాయం కలుగుతుందని నీ వాక్యంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ సహాయం కోసం కనిపెడుతున్నారో, నీ సహాయం కోసం ప్రభువా ప్రాకులాడుతున్నారో, వారందరినీ మీరే ముట్టి లేవనెత్తి బలపరిచి అద్భుతాలు చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో ఉన్నవారిని విడుదల చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. వారి దేహములో రక్తం ప్రోక్షించండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. మానసికంగా కృంగిరిపోయిన వారు లేవనెత్తండి ప్రభువా. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ప్రశాంతమైన అనుభవాలు కుటుంబాల్లో మీరు దయచేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.